హాయ్, నా పేరు డాక్టర్ సుకుమార్ సూర. నేను ఒక న్యూరో సర్జన్ని, స్పెషలిస్ట్ ఇన్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ. ఈరోజు మనం సయాటికా గురించి తెలుసుకుందాం. సయాటికా అంటే మనకి నడుములో నొప్పి మొదలయ్యి ఆ నడుము నొప్పి కాళ్ళ వరకు రావడం. దీన్ని నొప్పిని మనం కామన్ మ్యాన్ టర్మ్స్లో సయాటికా అని చెప్తాం అన్నమాట. దీనికి కారణాలు ఏంటంటే సయాటికా చాలా కారణాల వల్ల రావచ్చు. మోస్ట్ కామన్ కాజ్ అంటే మన నడువులో డిస్క్ సమస్యలు, డిస్క్ బయటికి రానివ్వడం కానివ్వండి, డిస్క్ రప్చర్ కానివ్వడం కానివ్వండి, దాన్ని విధాలుగా పిలుస్తాం మనం. డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ ఎక్స్ట్రూజన్ ఆర్ డిస్క్ రప్చర్. ఏ కారణమైనా ఈ డిస్క్ బయటికి రావడంతో అక్కడ ఉండే నరాల్ని ఒత్తిడి గురయ్యి ఆ నడువు నొప్పి, కాలు నొప్పి రావడం మనం సయాటికా అంటుంటాం. వేరే కారణాలు అంటే పక్కలే జాయింట్స్ ఉంటాయి, దీన్ని ఫెసెట్ జాయింట్స్ అంటాము. ఈ ఫెసెట్ జాయింట్స్ వల్ల కానివ్వండి, దాన్ని వెనకల మనకి లిగమెంట్స్ ఉంటాయి. ఈ లిగమెంట్స్ ఎక్కువగా పెరిగి దానివల్ల కానివ్వండి మనకి నరాలు ఒత్తిడి గురయ్యి కాలు నొప్పి రావచ్చు. దీన్ని మనం కూడా సయాటికా అని పిలుస్తుంటాం. రేర్ కాజెస్ ఏంటంటే ట్యూమర్, సమ్టైమ్స్ ట్యూమర్ కానివ్వండి, లేదా ట్రామా వల్ల అంటే దెబ్బ తాకడం వల్ల బ్లీడింగ్ అయ్యి ఆ క్లాట్ వల్ల కానివ్వండి మనకు ఈ సయాటికా నొప్పి రావచ్చు. బట్ అన్నిటికన్నా కామన్గా ఐదర్ మనకి డిస్క్ వల్లనో, జాయింట్ వల్లనో, లేదా లిగమెంట్ వల్లనో మనకి సయాటికా సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయి. మనం కామన్గా కన్ఫ్యూజ్ అవుతుంటాం. మనం సయాటికా మరియు నడువు నొప్పికి ఎలా తెలుసుకోవాలి, ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మనకి నడువు నొప్పి పలు కారణాల వల్ల వస్తుంది. డే టు డే మన దినచర్య వర్క్ చేయడంలో మనకి నడువు నొప్పి కండరాల వల్ల రావచ్చు, మనకి ఉండే బోన్ వల్ల రావచ్చు, లిగమెంట్స్ వల్ల రావచ్చు, లేదా నరాల వల్ల రావచ్చు. కామన్గా మనకి ఆ నడుము మజిల్ పట్టేయడం వల్ల, ఆ మజిల్ టైర్డ్ అవ్వడం వల్ల నొప్పులు వస్తూ ఉంటాయి. బట్ సయాటికా ఎందుకు వస్తుంది అంటే నరాల ఒత్తిడి వల్ల, ఏ కారణమైనా నరాల ఒత్తిడి వల్లనే మనకి సయాటికా సిమ్టమ్స్ ఆర్ నరువు ఇరిటేట్ అవ్వడం వల్లనే సయాటికా వస్తుంది. సో ఓన్లీ నడువు నొప్పి ఉన్నంత మాత్రాన మనకి నరాల ఒత్తిడి ఉంది అండ్ మనకి ఈ కాలు నొప్పి లేకపోవడంతో మనం ఈ కన్ఫ్యూజ్ కాకుండా నడువు నొప్పి వేరే, సయాటికాని వేరే. సో నడువు నొప్పి కారణాలు వేరే, సయాటికా కారణాలు వేరే ఉంటాయి. ఈ సయాటికా నొప్పి ఉన్నవాళ్ళు చాలా మటుకు ఏదో మనం ఇంట్లో ఉన్న మెడిసిన్ లేదో ఓవర్ ద కౌంటర్ మెడికల్ షాప్కి వెళ్ళి మందులు వేసుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. బట్ మనం ఇలాంటి నొప్పులు వచ్చినప్పుడు ఒక కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూసుకొని ఆ లక్షణాలు ఇంకెక్కువ కాకుండా మనం ఇది ఏ దాని వల్ల వస్తుంది అని దాన్ని పరిశోధించడం చాలా అవసరం. కామన్గా ఏంటంటే మనం క్లినికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత పేషెంట్కి ఇది సయాటికా అని నిర్ధారించిన తర్వాత మనం కొన్ని టెస్టులు చేస్తాం. ఎక్స్రే, సిటీ స్కాన్ కానీ కామన్గా ఎంఆర్ఐ స్కాన్ చేస్తాం. ఈ ఎంఆర్ఐ స్కాన్లో మనకి ఏం తెలుస్తుంది అంటే సాఫ్ట్ టిష్యూస్ అంటే డిస్క్ హెల్త్ ఎలా ఉంది, డిస్క్ ఏమైనా రప్చర్ అయిందా, ఈ డిస్క్ రప్చర్ వల్ల నరాలు ఒత్తిడి ఏమైనా ఉందా, జాయింట్ డ్యామేజ్ ఏమన్నా అయిందా, లేదా పక్కలుండే లిగమెంట్ దట్ ఈస్ ఎల్లో లిగమెంట్ అంటాం, లిగమెంటమ్ ఫ్లేవమ్ అని ఏమన్నా ఎక్కువగా గ్రో అయిందా, ఇవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ ఎంఆర్ఐలో తెలుస్తుంది. దీని మూలంగా ఎంఆర్ఐ మూలంగా మనం ఒక అంచనా వేయచ్చు. నడుములో సమస్యలు ఎంతవరకు ఉన్నాయి, మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, సివియర్ ఉందా, దానివల్లనే ఈ సయాటికా వస్తుందా అనే నిర్ధారణకి వస్తాం. కొన్నిసార్లు రేర్గా మనకి రేర్ ఒకేషన్స్లో మన అడ్వాన్స్ టెస్ట్ లైక్ పెట్ స్కాన్ కానివ్వండి, బోన్ స్కానింగ్ కానివ్వండి, ఇలాంటి కొన్ని స్కాన్స్ చేస్తూ ఉంటాం. బట్ 95% ఆఫ్ ద టైం మనకి ఎంఆర్ఐ స్కాన్తో చాలా మటుకు మనకి ఉండే సమస్యలు, నడుములో సయాటికా కారణాలు తెలుసుకోవచ్చు. మనం పలు టెస్టులు చేసి సయాటికా దీనివల్లనే
వస్తుంది అని నిర్ధారించిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు డిస్క్ సమస్యల వల్ల లేదా జాయింట్ సమస్యల వల్ల వస్తుంది అని నిర్ధారించిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలి అంటే 90-95% ఆఫ్ ద టైం మనం ఎలాంటి సమస్యలు, మేజర్ సమస్యలు తప్ప మెజారిటీ ఆఫ్ ద టైం మనం ఈ డిస్క్ సమస్యల్ని, జాయింట్ సమస్యల్ని మెడికల్ ట్రీట్మెంట్ అంటే రెస్ట్, మెడిసిన్స్, ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ అండ్ ఫిజికల్ థెరపీ, పెయిన్ మేనేజ్మెంట్ అంటే మనకి ఒక ఇంజెక్షన్ ద్వారా మనం స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చి మనం ఈ పెయిన్ని కొంచెం దూరం చేసి పేషెంట్కి ఎక్సర్సైజెస్తోని మనం చాలా మటుకు రిలీవ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని దాటి ఇంత చేసినా తగ్గట్లేదు అన్నప్పుడే మనం ఏం చేయాలి అనేది ముందుకి ఆలోచిస్తాం. కొన్నిసార్లు రెడ్ ఫ్లాగ్స్ అంటాం. రెడ్ ఫ్లాగ్స్ అంటే ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఏ పేషెంట్ కానివ్వండి ఆగకుండా డాక్టర్ దగ్గరికి ఇమీడియట్గా వెళ్ళి ఆ సమస్యకి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ రెడ్ ఫ్లాగ్స్ అంటే ఏంటి? కాలు నొప్పి విపరీతమయ్యి నిద్రపోకుండా, నడవనీయకుండా చేయడం, కాళ్ళలో వీక్నెస్ రావడం, 2 కాళ్ళలో సిమ్టమ్స్ రావడం, యూరిన్ పోవడానికి ఇబ్బంది రావడం, కాళ్ళు మొత్తంగానే పడిపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు దీన్ని రెడ్ ఫ్లాగ్స్ అంటాము. ఇమీడియట్గా మనం స్పైన్ సర్జన్ కానివ్వండి, న్యూరో సర్జన్ కానివ్వండి తొందరగా వెళ్ళి చూచుకొని దాన్ని ఫర్దర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ముందే చెప్పినట్టు ఈ సయాటికా సమస్యలకి మనకి 90% ఆఫ్ ద టైం మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అండ్ ఎక్సర్సైజెస్తో మనం చాలా మటుకు దీన్ని బాగు చేసుకోవచ్చు. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే ఏంటి? ఇప్పుడు 90% ఆఫ్ ద టైం మన జీవితంలో చూస్తే మనం సిట్టింగ్ జాబే ఉంటుంది ఎక్కువగా. ఈ సిట్టింగ్ జాబ్లో ఎలా కూర్చోవాలి, ఎలా ఇమీడియట్ ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకోవాలి, వర్క్ ప్లేస్ ఎర్గోనామిక్స్ అంటాం. అంటే వర్క్ చేసే దగ్గర మన సిస్టమ్ ఎలా ఉండాలి, ఇలాంటివి మనం అడ్జస్ట్ చేసుకోగలిగితే చాలా మటుకు నడుము సమస్యల్ని మనం ఆపగలుగుతాం లేదా ఉన్న సమస్యల్ని తీర్చుకోగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి మన వెయిట్ లాస్. అంటే ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు లేదా అండర్ వెయిట్ ఉన్నవాళ్ళు ఈ కరెక్ట్ మజిల్ బోన్ బ్యాలెన్స్ ఉండటం చాలా అవసరం. సో దీనికి డైట్ కానివ్వండి, వెయిట్ లాస్ కానివ్వండి, ఎక్సర్సైజ్లు కానివ్వండి చేస్తూ మన బాడీలో మజిల్ స్ట్రెంథనింగ్ చేసుకోవడం చాలా అవసరం. థర్డ్ అనేది మన డైటరీ హ్యాబిట్స్. ఆ డైటరీ హ్యాబిట్స్ని కూడా మనం డిసిప్లిన్డ్గా ఉంచుకోగట్టయితే ఓవరాల్గా స్పైన్ హెల్త్ మనకి వర్క్, ఎక్సర్సైజెస్ అండ్ డైట్ ఈ 3 కేర్ తీసుకున్నట్టయితే 90% ఆఫ్ ద టైం ఈ సమస్యల్ని మనం ఎదుర్కోగలం. చాలామంది ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ తీసుకోవచ్చా సయాటికా సిమ్టమ్స్ వచ్చినప్పుడు అని అడుగుతారు, లేదా ఇంకేమన్నా హోమ్ రెమెడీస్ ఉన్నాయని అడుగుతారు. దీనికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అనేది ఎప్పటికీ మనం తీసుకోకూడదు, ఎస్పెషలీ సయాటికా సిమ్టమ్స్ ఉన్నప్పుడు. ఎందుకంటే అది ఆ సమస్య ఎక్కువయ్యి కాలు పడిపోవడం లేదా యూరిన్ ఆగిపోవడం అనే సమస్యలు వచ్చిన తర్వాత మనం ఏ సర్జరీ చేసినా, ఎంత మంచి ట్రీట్మెంట్ చేసినా కొన్నిసార్లు ఆ సమస్యలు తీరవు. సో అందుకే ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అనేది చాలా మంచిది కాదు. రెండోది హోమ్ రెమెడీస్. అంటే దీన్ని డిలే చేస్తూ మనం హోమ్ రెమెడీస్ ఆర్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ తీసుకొని దాని సమస్యని డిలే చేసి మనం పెద్ద చేసుకొని ప్రాబ్లమ్స్ తెచ్చుకోకుండా ముందే ఒక సర్టిఫైడ్ పర్సన్ని కలిసి దీనికి ఏ టాబ్లెట్ తీసుకోవాలి, ఏ ఎక్సర్సైజ్ చేయాలి, ఏ ప్రికాషన్ తీసుకోవాలి నేర్చుకోవడం చాలా అవసరం. సో చాలామంది మేము చూస్తుంటాం ఈ సయాటికా ఉండి దాన్ని కంటిన్యూగా నెగ్లెక్ట్ చేస్తూ దానికి ట్రీట్మెంట్ తీసుకోకుండా, ప్రికాషన్స్ తీసుకోకుండా, ఎవాల్యుయేషన్ లేకుండా దాన్ని అలాగే సాగనిస్తూ వచ్చే వాళ్ళని చాలామందిని చూస్తుంటాం. వాళ్ళలో కొంతమందికి సడన్గా కాలు పడిపోవడం లేదా పర్మనెంట్గా కాలు వీక్నెస్ రావడం లేదా యూరిన్ ఆగిపోవడం, కంప్లీట్గా బెడ్ రిడన్ అవ్వడం, ఇలాంటి వాళ్ళని చూస్తుంటాం. సయాటికాని మనం ఆదిలోని ట్రీట్మెంట్ తీసుకోకపోతే లేదా జాగ్రత్త పడకపోతే ఈ సమస్యలు వచ్చే చాలా అవకాశం ఉంటుంది. దీన్ని మనం బ్యాలెన్స్ చేసి తొందరగా ఒక డాక్టర్కి చూపించి, ఎందుకంటే ఈ రోజుల్లో
ప్రతి సయాటికా పేషెంట్స్‌కి సర్జరీ అవసరం లేదు. స్టార్టింగ్‌లోనే మనం కేర్ తీసుకొని దీనికి ట్రీట్మెంట్ తీసుకొని మందులు, రెస్ట్, ఎక్సర్‌సైజ్‌లు అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్‌తోని 90% ఆఫ్ ద టైమ్ దీన్ని మనం సరి చేసుకోవచ్చు. అందుకే ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ చాలా చాలా అవసరం ఇలాంటి సిమ్టమ్స్‌లో. ఈ సయాటికా సిమ్టమ్స్ సమస్యలు మనం అనుకున్నట్టు డిస్క్ వల్లనో, జాయింట్ వల్లనో లేదా లిగమెంట్ గ్రోత్ వల్లనో వచ్చినట్టయితే మనకి అన్నీ ట్రై చేసి చూసిన వాళ్ళు అంటే రెస్ట్, మెడిసిన్, ఫిజికల్ థెరపీ, ఎక్సర్సైజెస్, పెయిన్ మేనేజ్మెంట్ ఇవి చేసినా తగ్గని వారు లేదా ఈ రెడ్ ఫ్లాగ్స్ ఉన్న వాళ్ళకి కాళ్ళలో వీక్నెస్ ఉంది లేదా పెయిన్ పడుకున్నా నుంచున్నా వస్తుంది, యూరిన్ సిమ్టమ్స్ వస్తున్నాయి, ఇలాంటి వాళ్ళకి మనం సర్జరీ అని అడ్వైస్ చేస్తూ ఉంటాం. సర్జరీ అన్నప్పుడు ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ ఉండే ట్రీట్మెంట్ ఆప్షన్స్లో బెస్ట్ అండ్ లేటెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ. దీన్ని మనం ఫుల్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అంటాం. ఇది ఏంటంటే చిన్న ఒక ఘాటుతో ఎండోస్కోప్ ద్వారా మనం వెళ్ళి ఆ ఒక్క సమస్యను తీర్చే ఒక పద్ధతి ఫుల్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ. దీనివల్ల చిన్న ఘాటు, రక్తస్రావం లేకుండా, బోన్ డ్యామేజ్, మజిల్ డ్యామేజ్ లేకుండా పేషెంట్ అదే రోజు లేదా మరుసటి రోజు మార్నింగ్ ఇంటికి వెళ్ళి ఇమీడియట్గా వర్క్కి వెళ్ళే అవకాశం ఈ యొక్క పద్ధతిలో ఎక్కువగా ఉంటుంది.